ఒక చిన్న అందమైన ఊరిలో మాయా అనే 5 ఏళ్ల పాప ఉండేది. ఆమెకు చురుకైన మనసు, కర్లి జుట్టు, మెరిసే కళ్ళు ఉండేవి. అంటే ఆమెకు యూనికార్న్లు అంటే చాలా ఇష్టం. ప్రతి రాత్రి మాయా తన బెడ్పై కూర్చుని తన బన్నీ బొమ్మ నిబుల్స్ ని పక్కన పెట్టుకుని చంద్రుడిని చూస్తూ కోరికలు చెబుతుండేది. ఒక పౌర్ణమి రాత్రి మాయా ఇంటి వెనక తోట లోపల ఏదో మాయజాలపు వెలుగు మెరుస్తోంది. మాయా ఉత్సాహంగా కిటికీ దగ్గరకు పరుగెత్తింది. తోటలో నిజమైన యూనికార్న్ కనిపించింది. యూనికార్న్ పేరు లునా. తెల్లగా మెరిసే తోలు, వెండి వెంట్రుకలు, నీలి కళ్లతో మెరుస్తున్న కొమ్ము. ఆ దృశ్యం మాయా చూపులో ఆశ్చర్యాన్ని నింపింది. ఆ తరువాత ప్రతి పౌర్ణమి రాత్రి లునా మాయా ఇంటికి వచ్చేది. వారు కలిసి రెయిన్బో మీద ఎగరేవారు, మేఘాలను తాకేవారు, గాలిలో తేలే బుడగల కోటలు కట్టేవారు. నిబుల్స్ ద మాయా బన్నీ అన్నిటిని చూస్తూ ఆశ్చర్యపోయేవారు. అది మాయా కలల కథలో ఓ అద్భుతమైన రాత్రి. ఒక రాత్రి నక్షత్రాల మధ్య ఆడిన తరువాత లునా కళ్లలో నెమ్మదిగా బాధ కనిపించింది. మాయా, నాకు చంద్రుని దేశానికి వెళ్లాల్సి ఉంది, లునా అంది. మాయా ఒక్కసారిగా గుండె బాధతో లునాను కౌగలించుకుంది. నువ్వు తిరిగి వస్తావు కదా అని అడిగింది. లునా చిరునవ్వుతో మెరిసే డైసీ పువ్వు ఇచ్చింది. నన్ను మిస్ అయితే చంద్రుడిని చూడమ్మా, నేను అక్కడే ఉంటాను, లునా అంది. ఆ తరువాత ప్రతి పౌర్ణమి రాత్రి మాయా తన కిటికీ పక్కన డైసీలోంచి చంద్రుడిని చూస్తూ ఉండేది. ఒకరోజు గాలిలో మెరిసే గ్లిట్టర్ కనిపించింది. మాయా చిరునవ్వు చిందించింది. ఎందుకంటే నిజమైన యూనికార్న్ స్నేహితులు మన హృదయాల్లో ఎప్పటికీ జీవిస్తారు. వారు తిరిగి వచ్చే ఆ రోజు కోసం చంద్రుడిని చూస్తూ ఉంటారు.